నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జూన్ 19వ తారీఖున సిబిఐ కోర్టుకి హాజరు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి అని టాక్ వినిపిస్తోంది. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలవడం జరిగిందో వైసీపీ నుంచి వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీలోకి జంప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్లాన్ వేసుకుంటున్నారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మిథున్ రెడ్డి కూడా కొంచెం బయటికి రావడానికి వైసీపీ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ప్లాన్ వేసుకుంటున్నారు అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీ వైపు రావడానికో లేదా జనసేన వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి ఈ 19వ తారీఖున సిబిఐ కోర్టుకి హాజరు కావాల్సి ఉంది. సో ఆ హాజరైన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ చాలామంది ఇటు వచ్చేయడానికి ఆలోచిస్తున్నారు, పార్టీని వీడి అని వార్తలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతమంది ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎలక్షన్స్ ముందే చాలామంది జంప్ అయ్యారు కదా. ఎవరెవరైతే ప్రశాంత్ కిషోర్ గారు రిపోర్ట్ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 50 మందిని 60 మందిని 70 మంది అన్న తర్వాత 90 మందిని షఫుల్ చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే చేశారు కూడా. కొంతమందికి సీనియర్లను తీసి జూనియర్ వాళ్ళ పిల్లలను బిడ్డలను మేనలను అలా పెట్టారు. కొంతమంది షఫుల్ చేశారు, ఇంకొంతమంది కంప్లీట్గా అభ్యర్థులే మార్చారు. రకరకాలుగా అన్నీ జరిగినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత చేతిలో అధికారం లేకపోయిన తర్వాత ఇంకా చాలామంది ఉండడానికి నచ్చరు. దానికి తోడు కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు అయితే అసలుకే ఉండడానికి నచ్చరు. అఫ్కోర్స్ అంతగా కొత్తగా ఎవరు లేరు. కొత్తగా ఉన్న వాళ్ళు కూడా టీడీపీ జనసేనలో ఉన్నారు, ఫస్ట్ టైం బాగా గెలిచిన వాళ్ళు. బట్ ఇందులో ఏంటంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత 4 ఎంపీలు ఉన్నారు. సో ఈ 4 ఎంపీలు వీళ్ళైనా ఉంటారా ఉండరా అనేది అందరికీ డౌటు. బట్ సర్వసాధారణ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా అందరూ అసలు ఎలక్షన్ రోజు కౌంటింగ్ ఈవినింగే అందులో కీలకమైన నేతలు ఎవరెవరు గెలిచారంటే ఇద్దరే కనిపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కనిపిస్తున్నారు అసెంబ్లీ వరకు. అయితే ఇంక వీళ్ళిద్దరే మిగులుతారేమో అనే టాక్ కూడా వచ్చింది అప్పట్లో. సహజం, ఎందుకంటే అరే మనం గవర్నమెంట్ వైపు ఉంటే కనీసం మన నియోజకవర్గం పనులైనా అవుతాయి, మన పనులు అవ్వకపోయినా జస్ట్ మన ఓట్ బ్యాంక్ని అలా కాపాడుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ టైం అయినా మనం ధైర్యంగా ఓట్లు ఆడడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో చాలామంది షిఫ్ట్ అయిపోతుంటారు. ఏ పనులు అవ్వవు, ఇంకా అలాగా 5 ఏళ్ళు వేస్ట్ రా బాబు, ఏ పని చేసుకోలేము, ఏ పని అవ్వదు, గవర్నమెంట్ లేదు కదా అన్నట్టుగా. అయితే ఇప్పుడు ఏదైతే టీడీపీ వైసీపీ గడిచిన 5 ఏళ్ళలో టగాఫార్గా నడిచిందో అందరూ కసిగా ఉన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా. బట్ నాయకులు మాత్రం చెప్తున్నారు ఇట్లా కక్ష తీర్చుకునే సమయం ఇది కాదు అన్నట్టు. బట్ కార్యకర్తలు మాత్రం చాలా ఆవేశంగా ఉన్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే కొన్ని శంకుస్థాపనలు చేసి వదిలేసిందో వాటిని బదలగొట్టడం చేస్తున్నారు. కొంతమంది ఇళ్లపై రాళ్ళు దాడి కూడా చేస్తున్నారు. గతంలో మీరు మాకు చాలా ఇబ్బందులు పెట్టారా బాబు, మాదే రాజ్యం అన్నట్టుగా. సో అటువంటి వాళ్ళని అంటే ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది చాలామందికి, గవర్నమెంట్ మాదే అన్నట్టుగా. సో అలా మొత్తానికి అన్నీ జరుగుతున్నప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మేబీ అంటే ఇప్పుడు టీడీపీకి వీళ్ళకి అయింది కాబట్టి టీడీపీలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. అలాగని జనసేనలోకి కూడా వెళ్ళలేరు. జనసేన ఏముందిలే, జనసేన మాకు ఇస్తారా అన్నట్టుగా. మేబీ రాయలసీమ లాట్లో కూడా జనసేన కూడా వెళ్ళొచ్చు. బట్ బీజేపీతో అంత ఇబ్బందులు ఏం లేవుగా. లాస్ట్ మినిట్లో కూటమిలో ఏర్పడినంత వరకు కూడా ఈ అవకాశం ఏం పెద్దగా లేదు కదా. కూటమిలో ఏర్పడిన తర్వాతే కదా బీజేపీ వైసీపీకి శత్రువు అయింది. అంతవరకు బీజేపీ వైసీపీకి శత్రువు ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరిగిన ఆగడాలన్నీ బీజేపీకి తెలుసు. గడిచిన 5 ఏళ్ళు అన్నీ వాళ్ళేం కొమ్ము కాశారు, లేదంటే వాళ్ళేం సరిగ్గా ప్రతిఘటించలేదు కాబట్టి వీళ్ళు చెలరేగిపోయారనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. సో అందుకు బీజేపీ పెద్ద శత్రువు కాదు. అలా దువ్వుతూ అలా వెళ్ళిపోవడానికి కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఫేమస్ మంత్రి కూడా రేపు ఆయన ఓడిపోయాడు అనుకోండి, వేరే విషయం. రేపు బీజేపీలో ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. మిథున్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి గారు అబ్బాయి, ఆయన పొని గెలిచాడు ఏదో తెచ్చుకున్నా కూడా కుర్రోడు ఆవేశం వేరే ఉంటుంది కదా. పెద్దిరెడ్డి గారికి అయితే కొన్ని ఫార్ములాస్ ఎథిక్స్ ఏ ఉంటాయి. సర్లే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుద్దాం ఏదో ఉంటారు. కానీ కుర్రోళ్ళకి అలా ఉండదుగా. అలా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్ లేదు కదా, అబ్బాయినైనా కనీసం బీజేపీ పంపిస్తే
మనకేదో సపోర్ట్గా దన్నుగా ఉంటుందని కూడా ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళు అక్కడ అమాయకులేం కాదు, తక్కువలేం కాదు ఎవరు కూడా. సో అట్లాంటి ఉద్దేశం కూడా, ఎందుకంటే ఒకే ఇంట్లో ఇప్పుడు ఒకరు కాంగ్రెస్ ఎంపీ అయితే ఒకరు బీజేపీ ఎంపీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. ఎందుకంటే మీ గవర్నమెంట్ వస్తే నువ్వు పని నాకు చేసి పెట్టు, మా గవర్నమెంట్ వస్తే నేను మీ పని చేసి పెడతాను అన్నట్టుగా ఉంటుంది. సో అట్లాగా ఉన్న నేపథ్యంలో మేబీ పెద్దిరెడ్డి గారే సజెషన్ కూడా ఇచ్చిండొచ్చు, నువ్వు అట్లా బీజేపీ వెళ్ళు, నేను చూసుకుంటానులే, మాట్లాడదాం, మనకి ఏదో ఒకటి ఉండాలి కదా దన్ను, లేదంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది. ఎక్కడ చూస్తే వైసీపీ ఆంధ్రాకి తప్ప వేరే రాష్ట్రంలో ఎక్కడా లేదు. పోనీ అలాగని ఈయన సెంట్రల్లో అటు బీజేపీతో కూడా పలుకుబడి లేదు, ఇటు కాంగ్రెస్ వైపు అసలు వెళ్ళలేడు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంత పలుకుబడి లేదు, ఒకరు పలుకుబడి ఉన్నా పనికిరాదు. ఎందుకు? ఆల్రెడీ జనసేన టీడీపీ అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, కూటమిలో ఉన్నారు కాబట్టి. అలానే కాంగ్రెస్తో కూడా ముందు నుంచి కేసులు గీసులు హడావిడి ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు పోలేడు. అంటే ఏమైనా సెంట్రల్లో పని చేయించుకుందాము అని ఆలోచిస్తే కనుక. సో అలాంటి అవ్వ కాబట్టి మేబీ ఈయనే చెప్పి సజెస్ట్ కూడా చేసి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు ఈ ఆలోచనలు నిర్ణయాలు వస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ సిబిఐ కోర్టు నుంచి రావాల్సింది ఎవ్రీ ఫ్రైడేనో లేదా మంత్లీ వన్స్ ఫ్రైడేనో ఏదో వెళ్ళాలి అని అనుకున్న సందర్భంలో నేను బాధ్యత గల పదవిలో ఉన్నాను, నేను రాలేను అని చెప్పి ఏదో సాకు చెప్పి బెయిలో లేకపోతే దాన్ని సంతకం పెట్టడానికి రావడం, అది పొడిగించవచ్చు. మరి ఇప్పుడు ఏం లేదుగా. ఒకవేళ మీరు అసెంబ్లీ సమావేశాలు ఉంటే మీరు పెర్మిషన్ తీసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఏమీ లేనప్పుడు, ఆరోగ్యం మీకు చక్కగా ఉన్నప్పుడు మీరు వచ్చి కంపల్సరీగా ఫ్రైడే రావాల్సి ఉంటుందని అంటారు. అలా అన్నప్పుడు ఇంకా ఆప్షన్ ఏం లేదు కదా. ఒకవేళ ఈయన అలా వెళ్ళి ఈయన బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయినా, లేదంటే ఇంకేమో కక్ష సాధింపు దిశగా ఏమైనా ఇతను మళ్ళీ, లేదంటే పాత కేసులో మళ్ళీ తిరగదోడినా ఇతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఎవరున్నారు? ఇంతకుముందు అంటే చెల్లి షర్మిల గారు ఉన్నారు, లేదా తల్లి గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు పార్టీ తరఫున? ఎవరు మాట్లాడతారు? ఒకవేళ మాట్లాడినా అంత ప్రభంజనం అవుతుందా? అప్పుడంటే కొంచెం సీట్లైనా ఉన్నాయి, అప్పుడంటే కొంచెం సరే ఒక ఛాన్స్ అని అడిగారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ మాత్రమే ఇది ఉంది. ఇప్పుడు ఏముంది? ఎవరు వస్తారు అనే సందేహాల మీద మొన్న సీనియర్ నాయకులు కూడా అన్న ఎందుకన్నా చెడ్డగా ఇదే కన్నా మంచిగా విడిపోవడం బెటర్ కదా అనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా. ఎందుకులే అన్న మీకు ఎప్పుడు విధేయుడిగానే ఉంటామన్నా, కానీ కొన్ని నేను లేక ఎంపీ అయ్యాను అంటే మిథున్ రెడ్డి అనే కాదు, మీ వేరే వాళ్ళైనా అని చెప్తున్నా. ఏది ఎవరు అవకాశం మీకు సపోర్ట్గానే ఉంటాం, ఫేవర్గా ఉంటాం. ఇప్పుడు అలాగే ఇక్కడ తెలంగాణలో ఒక మంత్రి ఉన్నారు, ఆయన తెలంగాణ కంప్లీట్గా, బట్ ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తే తెలంగాణ మంత్రి. బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఫేవర్ అని కూడా విన్నాను. మరి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. పార్టీలు వేరైనా మనకు నచ్చిన వ్యక్తి అన్న మీకు ఎందుకు, మీకు అనుసరణలు ఉంటాం కదా, లేదంటే ఢిల్లీ నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నేను చేసి పెడతాను, పేరుకే బీజేపీలోకి వెళ్తున్నాను కానీ మీకు అనుయాయుడిగా ఉంటానండి అని కూడా చెప్పొచ్చు కదా. లేదంటే ఆయన సజెస్ట్ చేయొచ్చు కదా, సరే నువ్వు అక్కడే ఉండు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, నా మీద ఏమైనా మళ్ళీ కేసులు తిరగదోడినా, నా మీద ఏమైనా మళ్ళీ ఇష్యూస్ వచ్చినా కూడా నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండు, కాపాడడానికి సిద్ధంగా కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో అలాంటి సందర్భంలో జంప్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇందులో ఉంటే మనకి జరిగే పని లేదు, మనం సంపాదించుకోవడానికి అవ్వదో, లేదంటే మన ప్రాజెక్టులు అవ్వ అనే ఉద్దేశంతో అయినా జంప్ అవ్వచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేమన్నా. ఇప్పుడు సొంత చెల్లెలే మరి బయటకు వచ్చేసి పార్టీ పెట్టింది, మళ్ళీ అదే రాష్ట్రానికి వచ్చి మళ్ళీ పీసీ చీఫ్గా అయ్యి ఆయన మీదే మాట్లాడారు కదా. అది కాబట్టి సర్వసాధారణం, దాంట్లో పెద్దగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మరి వన్స్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులకు అడుగుపెట్టిన తర్వాత చాలామంది వైసీపీకి సంబంధించిన నేతలు బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు, బీజేపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి చూద్దామండి ఎంతమంది వైసీపీ నేతలు ఇతర పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందో. థ్యాంక్ యూ సో మచ్.